9th పార్ట్ మీరు అందరూ టెక్స్ట్ బుక్స్ చూసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ ఎదుర్కొండ పెట్టుకుని మీరు లైన్ బై లైన్ నేను చదువుతున్నప్పుడు చూడాలి, ఎందుకంటే ఇది వీడియోలో మీకు కనపడదు. నా ఫేస్ ఒకటే కనపడతాకి నేను కొద్దిగా ఎన్లార్జ్ చేశాను. ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందని, అంతకు మించి ఏం లేదు. ఏదో నా మొహం అదో మొహం కనపడాలని కాదు, మీకు ఏదో ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందని. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా ఎదురు పెట్టుకొని చూసుకోవాల్సిందే. ఇది 9th పార్ట్. సఖా, స్నేహితుడా, కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. కష్టం ఒకళ్ళు చేస్తే ఫలితం వేరొకళ్ళు అనుభవిస్తున్నారు. కష్టం ఒకళ్ళు చేస్తే ఫలితం వేరొకళ్ళు అనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్లోనే ప్రవేశంలో చెప్పుకున్నాం, కౌలు తీసుకున్నాడని, అన్ని ఖర్చులు పోను, అతనికి మిగిలేది కౌలు రైతుకి ఏమి ఉండదని. ఇవన్నీ కింద వస్తుంది మనకి, మీకు చూద్దాం. దాని గురించి ముందు ఇంట్రడక్షన్ అన్నమాట. కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. ఒకళ్ళు కష్టపడితే ఫలితం వేరొకళ్ళకి వస్తుందని చెప్తున్నారన్నమాట. పేదల నోళ్ళు కొట్టి, పేదవాళ్ళు నోరు కొట్టేసి, కడుపులు మార్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఏం చేస్తారో తెలుసా? ఈ రైతుకి అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ, ఈ ఈనాందారులు అంటే భూస్వాములు కానీ ఎవరైనా సరే ఏం చేస్తారు? పేదలు నోరు కొట్టేస్తారు. అంటే వాళ్ళు తినబోయే అన్నం ముద్ద నోటి దగ్గర ముద్ద తీసేసినట్టు అయిపోతుంది. తినేది అన్నం ముద్ద తీసేసినట్టు అయిపోతుంది. కడుపులు మార్చేస్తారు. అంటే అన్నం ముద్ద పోతే కడుపు మార్చే, ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఉన్నదంతా తీసుకుపోతారు. ఉన్నదంతా కూడా వాళ్ళు తీసుకుపోతారు. ఏం చేస్తారో తెలుసా? ఇదంతా చేసి ఈ డబ్బులంతా ఈ రైతు దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారో తెలుసా? బ్యాంకుల్లోనూ ఇనపెట్టెల్లోనూ కుప్పలు పోసుకొని కూర్చుని అనుభవిస్తారు సర్వభోగాలను. ఇదంతా తీసుకెళ్ళిపోయి బ్యాంకులో వేసుకుంటారు, ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుంటారు, కుప్పలుగా పోసుకుంటారు. ఇనపెట్టెలో సర్వభోగాలు, సర్వ సుఖాలు అనుభవిస్తారు వాళ్ళు. కానీ కష్టపడిన రైతు నోట్లో ముద్ద వెళ్ళదు. ఆ ముద్దను కూడా వాళ్ళు కొట్టుకుపోతున్నారు అని మన భీమన్న గారు, బోయి భీమన్న గారు ఎంతో హృదయ విదారకంగా వర్ణిస్తున్నారు. రైతు అనే ఆ రైతు యొక్క బాధని 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నారు. చూడండి, ఈ రైతు ఏం చేస్తాడంట? ఎప్పుడు తొలకరిస్తుంది అని కళ్ళు విప్పి కనిపెట్టుకుని ఉండి, తొలకరిస్తాం అంటే తొలకరి వాన, ఫస్ట్ వాన, ఎండాకాలం వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదట ప్రారంభమయ్యే వానల్ని తొలకరి వానలు అంటాం. ఆ తొలకరి వానలు వచ్చినప్పుడే వ్యవసాయ పనులు మొదలవుతాయి. వ్యవసాయ పనులు మొదలు పెడతారు. తొలకరి వర్షాలు పడంగానే వ్యవసాయ పనులు ముందుకెళ్తాయి. ఆ తొలకరి అనేది, ఆ తొలకరి ఎప్పుడు వస్తుంది అని కళ్ళు విప్పి కనిపెట్టుకుని ఉండి, ఎప్పుడు కాలువకు నీరు వస్తుంది అని రాత్రింబవళ్ళు మననం చేసి, ఆ కాలువ నీళ్ళు ఎప్పుడు వదులుతారు?
కట్టేశారు కదా, మరి ఎండాకాలం కట్టేస్తారు కదా రిపేర్కి అని చెప్పాం కదా. ఆ కాలం ఎప్పుడు వదులుతారు? కనీసం ఆ కాలం వస్తే ఆకుమళ్ళన్నీ వేసుకోవచ్చు. ఆకుమళ్ళు అంటే మొదట ఆకు పెంచుతారు కదా, ముందు దమ్ము చేసి శుభ్రంగా మడిని శుభ్రం చేసుకుని సమానంగా చేసుకుని అందులో విత్తనాలని జల్లితే ఆకులు మొలకెత్తుతాయి. ఆకులు మొలకెత్తిన తర్వాత దాన్ని తీసుకుని మనం ఊడ్చుకుంటాం. మొత్తం పొలం అంతా 2 దుబ్బుల కింద ఊడ్చుకుంటాం. ఎప్పుడు కాలువకు నీరు వస్తుంది అని రాత్రి బవళ్ళు మననం చేసుకుంటాం. ఎప్పుడు వస్తుంది, రేపు వస్తుందా, పొద్దున్న వచ్చేస్తుందా, ఏంటి బాబాయ్ రేపు వస్తుందంటవా, నీరు వచ్చేస్తా, కాలువ వదిలేస్తారా రేపు, వదిలే వచ్చే అబ్బాయి అని అంత ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు తొలకరు ఎప్పుడు వస్తుందా అని కళ్ళు పెట్టుకుని చూసుకుని, కాలువ ఎప్పుడు వస్తుందా అని రాత్రి బవళ్ళు మాట్లాడుకుని, మందుల్ని అంటే ఎరువుల్ని, విత్తనాలు జల్లి నీటి కొరకు కూలి కొరకు ఇతరులతో పోటీపడి మందుని అంటే నారుమడిని దున్ని, నారుమడి కాలం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ మడి చెప్పాను కదా ఇందాక, ఆ మడిని శుభ్రంగా బాగు చేసుకుని ఆ శుభ్రంగా చక్కగా ఎత్తుపల్లాలు లేకుండా చేసుకుని మెత్తగా, చాలా మెత్తగా చేసుకుని సమానంగా చేసుకుని దాన్ని మందుని అంటే ఆకుమడిని దున్నుకొని శుభ్రం చేసుకుని విత్తనాలు చల్లి నీటి కొరకు మళ్ళీ వాటాలు. ఈ కాలువ నీరు అందరికీ సమానంగా వెళ్ళాలంటే అందరూ ఒకేసారి ఓపెన్ చేసేస్తే నీళ్ళు ఎవడికి వెళ్ళవు. అందుకని ఏం చేస్తారంటే ఒక రోజు 2 రోజులు ఒక్కొక్కళ్ళకి పొలం ఎకరం అయితే ఒకరోజు, ఎకరన్నర అయితే 2 ఎకరాలు అయితే 1 రోజు, అలాగా అడ్జస్ట్ చేసుకుంటారు. రైతులే అడ్జస్ట్ చేసుకుని నువ్వెన్నాళ్ళు అని పెట్టుకుంటారు. అలా అందరూ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. మనకి ఎప్పుడు వస్తాయి నీళ్ళు అని ఎదురు చూస్తూ ఉంటారు. నీటి కొరకు కూలి కొరకు ఇతరులతో పోటీపడి, మరి అందరూ ఒకేసారి వచ్చేస్తే కూలి మనుషులు ఎలాగ దొరుకుతారు? ఒకడి వల్ల అయ్యేది కాదు కదా వ్యవసాయం, ఒకడి వల్ల అయ్యేది కాదు వ్యవసాయం. కూలి మనుషులు కావాలి, పనికి మనుషులు కావాలి. అమ్మ నాకు అదును పోతుంది నాకని ఇంకోళ్ళు అంటారు. అయ్య బాబాయ్ నాకు ఒక అదును పోతుంది అంటాడు. వాళ్ళు పోటీపడి వాళ్ళు డబ్బులు పోతే మన దగ్గరికి ఎవరు అందరూ కూలీలు అటు వెళ్ళిపోతే, పని వాళ్ళందరూ అటు వెళ్ళిపోతే దాని గురించి అంటున్నాడు అనమాట. నీటి కొరకు కూలి కొరకు ఇతరులతో పోటీపడి ఆకుమళ్ళు పశువులు తొక్కి తినివేయకుండా రాత్రింబవళ్ళు పొలాలలోనే వట్టి నేలనే పండుకొని కాపలా కాచి ఏం చేస్తున్నాడమ్మా? ఆకుమళ్ళు అంటే ఈ విత్తనాలు జల్లినటువంటి ఆకులు వస్తాయని చెప్పాను కదా, ఆకుమళ్ళని చక్కగా పచ్చగా ఎదుగుతాయి. మీ అందరికీ తెలుసు, గ్రామీణ విద్యార్థులు ప్రతి ఒక్కరికి తెలిసేది. ఆకుమళ్ళు పశువులు తొక్కివేయకుండా గబుకున ఆ పచ్చదనానికి గడ్డి అనుకుని గబుకున ఆ పశువులు ఏమన్నా మీద పడిపోయి తినేస్తే తొక్కేస్తే పాడైపోతుంది, ఎంత కష్టం అని ఆ పశువులు తొక్కి తినివేయకుండా రాత్రింబవళ్ళు పొలాలలోనే, డే అండ్ నైట్ రాత్రింబవళ్ళు పొలాల్లోనే ఉంటూ
వట్టి నేలనే పండుకొని ఆ నేల మీద అలాగా తుండుపరుచుకుని పడుకునేవాళ్ళు. అలాగే ఇంక వేరే ఏమి ఉండేది కాదు అక్కడ. దిండి కానీ దుప్పటి కానీ పరుపు కానీ ఏమి, భుజం మీద తుండుంటే ఆ తుండు అలా వేసుకుని పడుకునేవాళ్ళు. వట్టి నేలనే పండుకొని కాపలా కాచి, ఈ పశువులు రాకుండా కాపలా కాసి, కుట్టే జర్రులకు, పొడిచే తేళ్లకు, కరిచే పాములకు శరీరాన్ని అర్పిస్తూ, చూడండి ఎంత అందంగా చెప్పాడు. జర్రులు కొడతాయి, తేళ్ళు పొడుస్తాయి, పాములు కరుస్తాయి. ఆ కష్టపడి ఆ గట్టు మీద అలా పడుకుంటే తుండుకు పరుచుకొని ఇవి వచ్చి వీటి దారిన అవి ఆ పనులు చేసుకుని పోతాయి. ఏం చేస్తాయి? జర్రు కొట్టవచ్చు, తేలు కొండంతో పొడవచ్చు, పాము కరవచ్చు. ఈ శరీరాన్ని వాటికి అర్పించాల్సిందే. పొలం పనులు చేసేటప్పుడు తప్పదు. వాడికి అలవాటు పడిపోవాలి. పాములకి, జర్రులకి, తేళ్ళకి అలవాటు పడిపోవాలి అక్కడ. చూసారా రైతు బాధ? అసలు ఎంత బాధపడితే మనకి ఈ పంట అనేది చేతికి వస్తుంది. మనం ముద్ద తింటున్నాం అంటే రైతు ఎంత కష్టపడుతున్నాడో చెప్తున్నాడు చూడండి. అసలు ఒక ముద్ద మనం ఇసిరేస్తాం, అన్నం బాగాలేదంటే ఇసిరేస్తాం. చూడండి ఎలా చూస్తాను. కుట్టే జర్రులకు, పొడిచే తేళ్లకు, కరిచే పాములకు శరీరాన్ని అర్పిస్తూ, విసుగు విరామము లేకుండా పొలాలకు నీరు పెట్టి, దున్ని ఊడ్చి, విసుగు విరామము లేకుండా పొలాలకి నీరు పెట్టి, ఏ టైంలో వస్తుందో నీరు కట్టు మనకి ఆ టైము రాత్రి వస్తుందో పగలనుకో వస్తుందో ఆ టైం అంతా అలా పొలాలకి నీరు కాసుకొని నీరు పెట్టుకుని, విసుగు లేకుండా, విరామము లేదు, రెస్ట్ లేదు. విసుగు లేదు, విరామము లేదు, రెస్ట్ లేదు లేకుండా పొలాలకు నీరు పెట్టి, దున్ని, ఆకుమడి ఏ విధంగా దున్నారో మిగతా పొలం అంతా అలాగే దున్నాలి. దున్నిన తర్వాత ఈ ఆకు తీసి మళ్ళీ మొత్తం పొలం అంతా ఊడ్చాలి, 2 దుబ్బులు చొప్పున. విసుగు విరామము లేకుండా పొలాలకు నీరు పెట్టి, దున్ని ఊడ్చి, వర్షం అనక బాడి బందల అనక పైరుల్ని నిత్యము చూస్తూ కాస్తూ, వర్షం వచ్చిందిలే ఏం వెళ్తాంలే అని ఇంటి దగ్గర పడుకుంటే ఆ వర్షం ఎక్కువైపోయి చేలో నీరు నిండిపోయి వేళ్ళు కుళ్ళిపోతాయి. నీరు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే మురికి బోధును ఓపెన్ చేసి మురికి బోధులోకి పంపించేయాలి. తక్కువ ఉంటే పంట బోధులోంచి చేలోకి నీరు కట్టుకోవాలి. వర్షం అనక బాడి బందలు అనక బురద చేలోకి వెళ్తే అంతా బురదే. బాడీ వచ్చింది చిచిచి ఎలాగా అని బాధపడ్డు రైతు. మనం వెళ్తే ఆ బురదలో కలబడే మళ్ళీ 2 జంబులు నీళ్ళు పెట్టేసి పైప్ పెట్టేసి కడిగేసుకుంటాం. కానీ రైతు అలా కాదు. పని అయ్యేదాకా ఆ కాళ్ళు చేతుల్ని కడుక్కోడు, ఆ బాడి మందలోనే ఉంటాడు. వర్షం అనక బాడి మందల అనక పైరుల్ని నిత్యము చూస్తూ ప్రతిరోజు పొలానికి వెళ్తాడు. ఏ రోజు పొలానికి వెళ్ళకుండా ఉన్నాడు. అలా కూర్చుని ఎదుగుతుంటే కొద్దిగా ఎదిగింది, కొద్దిగా వచ్చింది కాస్తూ, పశువులు పడకుండా చేలో పడకుండా కాస్తూ, ఎరువులు వేసి, కలుపులు తీసి,
పంట పండించి వాటికి అవసరమైన ఎరువులు వేసుకుని కలుపు వస్తుంది. ధాన్యంతో పాటు రకరకాల వేరే ఏ ఐటమ్స్ ఏమైనా వస్తే ఆ కలుపు తీయకపోతే ఈ పంట దెబ్బతింటుంది. కలుపు తీసేయాలి. కలుపు తీసి ఎరువులు వేసి కలుపులు తీసి పంట పండించి పంట పండుద్ది. చక్కగా అందంగా పండుద్ది పంట. పంటను ఎలకలు చిలకలు తినివేయకుండా జాగ్రత్త చేసి ఆ పసరకి, ఆ పచ్చదనానికి, ఆ గడ్డి తీపికి ఎలకలు, ధాన్యం కంకుల్ని ధాన్యాన్ని తింటాకి చిలకలు, అక్కడ ఎలకలు రాకుండా ఇక్కడ చిలకలు రాకుండా జాగ్రత్త చేసి చూసారా రైతు ఎంత కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రతిరోజు పంట ఆకుమడి వేసిన దగ్గర నుంచి పంట పండేదాకా అహర్నిశలు రాత్రి అనక పగలనక వర్షం అనక బాడనక బందనక పంటని కాపలా కాసి మన బ్రతుకుని మనల్ని బ్రతికిస్తున్నాడు. మన బ్రతుకుని కాదు, మన అన్నాన్ని బ్రతికిస్తున్నాడు. ఓ ముద్ద అన్నం తింటున్నామంటే ఆ రైతు పెట్టిన భిక్ష. మాకు ముద్ద అన్నం ప్రతి ముద్దకి మనం ఆ రైతుని తలుచుకోవాలి. ఏ రైతు పొలంలో పండిందో ఆ పంట. ఎంత కష్టపడితే వచ్చింది. అన్నం విసిరేస్తాం. అమ్మ మీద కోపం వచ్చు, నాన్న మీద కోపం వచ్చు, ఎవరి మీద కోపం వచ్చు, ఇంట్లో అన్నాన్ని విసిరేస్తాం, అన్నం వదిలేస్తాం, అన్నాన్ని పాడు చేస్తాం. అసలు ఎంత కష్టమా నువ్వు తినే ముద్ద తయారవటానికి ఎంత కష్టం ఉంది అనకాల, ఎంత కష్టం ఉంది. ఒక్కసారైనా ఆలోచించారా? రోడ్డు మీద చెత్త అంతా తినేసి అమ్మ అన్నం వండితే అయ్యో బిడ్డ వస్తాడు ఆకలితో వస్తాడంటే రోడ్డు మీద చెత్త తినేసి మీరు నాకు అన్నం వద్దు ఆకలేయట్లేదు. ఏంటి అన్నం వద్దు ఆకలేయట్లేదు? రోడ్డు మీద చెత్త ఎవడు తినమన్నాడు? ఆ అన్నం పాడైపోద్ది, పడేయాలి కదా. అన్నం పాడైపోద్ది, పడేయాలి కదా. పడేస్తాం. అదే అమ్మకే నష్టం, నాన్నకే నష్టం. అసలు ఆ ముద్ద తయారవటానికి ఎన్ని నెలలు పట్టింది? ఆ కాలం వెనకాల ఆ రైతు కష్టం ఎంత? ఒక్కసారి ఆలోచించుకుంటే మీరు అన్నాన్ని ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయరు. ఎంత కావాలంటే అంత వండించుకొని అంతే తినండి, చక్కగా తినండి. మీకు అన్నం వద్దుపోతే ఈ పూట అన్నం వద్దని చెప్పండి. ఆకలి లేకపోతే ఈ పూట అన్నం వద్దమ్మా, మేము ఏదో తిన్నాం ఇలాగా వండొద్దు అని ముందు చెప్పేయండి. వేస్ట్ అవ్వదు, ఇంకో రోజుకు పనికి వస్తుంది ఆ బియ్యం. అన్నం నిలవ ఉండదు కదా, అన్నం పాడైపోద్ది కదా. అర్థం చేసుకోండి మై డియర్స్, చక్కగా అర్థం చేసుకోండి. ఈ ముద్ద వెనకాల రైతు కష్టాన్ని అర్థం చేసుకోండి. మనం తినే ఒక ముద్ద వెనకాల ఎంత కష్టం ఉంది, ఎన్ని నెలల కష్టం ఉంది, రైతు ఎంత కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడి చేసి చూడండి, ఇందాక ప్రవేశికలో చెప్పారు, పంటను కైలు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలుతూ ఉన్నా కన్నీళ్లు కారుతూ ఉన్నా మిత్రమా ఈనాందారులకు ఫలితం అంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరికి హృదయం కరిగించదు. ప్రవేశికలో చెప్పాడు ఇది మనకి.
పంటను కైలు చేసి, కైలు అంటే కౌలు చేసి, ధాన్యం రాసులు పోసి కష్టపడతాడు. ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నారు కదా మీరు. ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు పైన చెప్పారు కదా ఎంత కష్టమో. తన కడుపులు కాలుతున్నా, కన్నీళ్లు కారుతూ ఉన్నా, మిత్రమా, ఈనాందారులకు ఫలితం అంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరికి హృదయం కరిగించదు. చెప్పాను, పంటలో 50-50, భూస్వామికి 50, కౌలుదారుడికి 50 అని ముందే మాట్లాడుకుంటారు. భూస్వామి ఏమి పెట్టుబడి పెట్టడు, భూమి అద్దెకిస్తాడు. మిగతా ఎరువులు కానీ, ధాన్యం డబ్బులు పెట్టుబడి కానీ, నీరు కట్టుడు కానీ, ఏ శ్రమ అయినా సరే కౌలుదారుడే పడాలి. అప్పు తెచ్చుకోవటం, అప్పుకు వడ్డీ కట్టుకోవటం అన్నీ భూస్వామి, కౌలుదారుడే. భూస్వామికి ఏమీ సంబంధం లేదు. భూస్వామి కుప్పను ఊడ్చినప్పుడు తన 50% పట్టుకుపోతాడు హ్యాపీగా. కానీ ఆ మిగిలిన 50%, ఆ 10 బస్తాలు 20 బస్తాలు పండింది అనుకుంటే 10 బస్తాలు అతను పట్టుకుపోతే 10 బస్తాల్లో ఎరువులకే డబ్బులు ఇస్తాడా, పురుగు మందులకే డబ్బులు ఇస్తాడా, ఈ అప్పులోళ్ళకే డబ్బులు ఇస్తాడా? అన్నీ పోను. ఏమంటాడు, ఒట్టి చేతులు నలుపుకుంటున్నాడు. ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరికి హృదయం కరిగించు. రైతు దుస్థితిని ఎంత చక్కగా హృదయ విదారకంగా, ఎంత రైతు బాధని మానసికంగా ప్రతి ఒక్కళ్ళు బాధపడేలాగా ఎంత అందంగా భీమన్న గారు రాశారో ఒక్కసారి ఆలోచించి ఆ రైతు బాధని అర్థం చేసుకోండి. గ్రామీణ రాను ఈ బాధలు తట్టుకోలేక మానేస్తే, రైతు స్ట్రైక్ చేసి పంట వేయకుండా ఉంటే మన బ్రతుకులు ఏంటి, ఎక్కడికి పోతాయి? ఏం తిని బ్రతుకుతాం మనం? రైతులంతా కలిసి మేము వేయం, మేము పండించాం అని ఒక్కసారి ఒక మాట కట్టుబడి, ఎలాగో పస్తులు ఉన్నారు వాళ్ళకి పస్తులు కొత్త కాదు. కానీ రైతు అయ్యో ఏమైపోతారు, మనం పండించకపోతే ఇంతమంది దేశ జనాభాకి అందుతుంది మన పంట, అందరు తింటున్నారు, అందరు బ్రతుకుతున్నారు అని మళ్ళీ రొటీన్గా వస్తున్నాడు కాబట్టి సరిపోతుంది. నిజంగా అలా రాకుండా నేను పండించను, మేము ఎవరం పండించాం, వదిలేస్తున్నాం పంటనని వదిలేస్తే భారతదేశంలో ఉన్న ప్రజలు 135 కోట్లు ఎంతమంది ఉన్నారంటున్నారు. వీళ్ళు బ్రతికేంటి, మిగతా వాళ్ళు బ్రతికేంటి? వాళ్ళకి ఏం తిని బతుకుతారు? గోధుమలు తింటాం సార్, గోధుమలు పంటే. రొట్టె తినేస్తాం, చపాతీ తినేస్తాం, చపాతీ తిని బతికేస్తాం, కాయగూరలు తిని ఇవన్నీ కూడా రైతు పండిస్తేనే వస్తాయి. గోధుమలు కానీ, పప్పు పెసలు, నువ్వు పప్పు కానీ ఇంట్లోకి ఏది ముద్ద నీకు ఏది కావాలన్నా రైతే పండించాలి. నువ్వులు పండించాలన్నా రైతే, నూనె కావాలన్నా రైతే, సన్ఫ్లవర్ కానీ ఏదైనా నీకు ఏది తినాలన్నా కూడా నీ నోట్లోకి వెళ్ళాలన్నా అది రైతు దగ్గర నుంచి రావాలి. రైతుకి అంత గొప్ప పాత్ర ఉంది. భారతదేశ అభివృద్ధిలో రైతు పాత్రే మెయిను. ఈ దుష్ట రాజకీయ నాయకులది కాదు. రాజకీయ నాయకులు ఎవరు? మనలోంచి మనం ఎన్నుకుంటున్నాం.
మనలోంచి మనం ఎన్నుకున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళు సుఖ సంతోషాలకి మరిగి వాళ్ళు సంవత్సరాలు వేల వందల సంవత్సరాలు బతికేయాలి మేము అని సంపాదించేసుకుంటున్నారు. రైతు గురించి ఎవరు పట్టించుకోవట్లా. అన్నదాత గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకనే మన భారతదేశం ఎటు కాని దేశంగా ఆడా మగా కాకుండా అయిపోతుంది. రైతును గౌరవించిన చోటే అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు మిగతాదే అమెరికా డెవలప్ అవ్వలేదు ఏంటంటే, వాళ్ళు అక్కడ రైతులు ఉన్నారు ఏంటంటే, అవన్నీ ఇండస్ట్రీ బేస్డ్. మనకెక్కడ ఉన్నాయి ఇండస్ట్రీస్? మన మెయిన్ అంతా వ్యవసాయం మీద ఆధారం. వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రీసే ఎక్కువ మనకి. భారతదేశం వ్యవసాయం మీద ఆధారం. అలాంటి వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతును నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామాన ఆ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి. బోళ్ళన్నీ పరిశ్రమలు వస్తాయి, కుటీర పరిశ్రమలు తయారవుతాయి. చక్కగా ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కలుగుతుంది, భరోసా ఉంటుంది, స్థిరత ఉంటుంది. రైతు ఇంకా కష్టపడతాడు. ఎందుకంటే తనకి భోజనం ఉంటుంది, తన బాధలు పడ్డం, అప్పుల బాధ ఉండదు, వేరే సంపాదన ఉంది. ఇంటిళ్ళ బాధ కష్టపడుతున్నారు, వేరే సంపాదన ఉంది. కాబట్టి తను ఇంకా కష్టపడి ఇంకా పంటను అభివృద్ధి చేయటానికి ఎన్ని వేల రెట్లు కష్టపడతాడు, ఎన్నో రెట్లు కష్టపడతాడు. కష్టానికి జడవడం రైతు. తనకు భరోసా ఉంటే ఎట్టి పరిస్థితిలో జడవడు, ఇంకా అభివృద్ధి చేస్తాడు. రైతుకు భరోసా కల్పించండి. గ్రామాన ఉపాధి పరిశ్రమలు నెలకొల్పి, స్వయం ఉపాధిత పరిశ్రమలు నెలకొల్పి వాళ్ళకి స్థిరత్వం తీసుకొస్తే, అస్థిరత్వం పోగొట్టి స్థిరత్వం తీసుకొస్తే రైతు మీకు ఇంకా ఎన్నో వేల రెట్లు పంటను అధికంగా చేసి భారతదేశ చరిత్రని ముందుకి ఎక్కడికో ప్రపంచ దేశాల్లో నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళగలది ఒక్క రైతు మాత్రమే. మన భారతదేశంలో ఒక రైతు మాత్రమే చేయగలది. మన దురదృష్టం ఏంటంటే 10 మంది ఇండస్ట్రియలిస్టులు, భారతదేశం మొత్తం 10 మంది, అంబానీలు, టాటాలు, బిర్లాలు, 10 మంది చేతుల్లోనే ఉంది దేశం అంతా. కొన్ని కోట్లాది మంది ఉన్నటువంటి వేలాది కోట్లు, 135 కోట్లలో 100 కోట్ల మంది పైనే వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, రైతులు ఉన్నారు. కానీ భారతదేశం వాళ్ళ గుప్పట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ గుప్పట్లోంచి రైతు గుప్పట్లోకి తీసుకురండి. వాళ్ళ గుప్పట్లోంచి రైతు గుప్పట్లోకి ఎప్పుడు వచ్చిందో అప్పుడే మనం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఓకే, చాలా కాలం గడిచిపోయింది. అంటే ఇక్కడ టైం అయిపోయిందని, అంటే సంవత్సరాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి అని కాదు. ఇక్కడ చాలా కాలం గడిచిపోయిందంటే అని అంటాం, నిన్ను చూసి చాలా కాలం అయిందా అంటాం. ఇక్కడ అలా కాదు, ఇది టైము. రాత్రి ఎప్పుడు వచ్చారు, సాయంత్రం ఎప్పుడో వచ్చారు, రాత్రి అంతా అక్కడే ఉన్నారు, తిండి తిప్పలు లేవు, అన్నీ కాపలా కాశారు, ఇవన్నీ కదా, టైం గడిచిపోయింది. ఈ ఊహలోనే ఉన్నాడు గ్రామీణ విద్యార్థి. రైతు కష్టం ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాడు. మరి కోటయ్య గారు ఏం ఆలోచిస్తున్నారో ఈయనకి తెలీదు. ఈయన ఆలోచనలు మటుకు ఈ విధంగా ఉన్నాయి. ఇద్దరము తెలుగొందు చూసుకునేసరికి మంచు చేత మా తలలు నానిపోయినాయి. ఇద్దరికి తెలుగు వచ్చి, ఏంటి బాబు ఇలా మన టైం అయిపోయినట్టుంది, ఎక్కువ టైం అని చూసుకునేటప్పటికి మంచు వలన తల అంతా నానిపోయింది. మంచు చేత బయట కూర్చున్నారు కదా. పోదాం పదా అని లేచాడు కోటయ్య.
ఇంకా వెళ్ళిపోదాం బాబు మనం అని చెప్పి కోటయ్య గారు లేచారు. ఇది ఈ పార్ట్ ఇక్కడితో ముగిద్దాం. ఓకే.